హలో అందరికీ, చూస్తున్నారు కదా నా జుట్టు ఎంత ఒత్తుగా పొడవుగా నెల్లగా మెరుస్తుందో. మోకాళ్ల వరకు పెరిగే ఇంత అందమైన జుట్టు వెనుక అసలు రహస్యం ఏమిటో తెలుసా? నేను ఇంట్లోనే తయారు చేసుకున్న ఈ మ్యాజిక్ రైస్ జెల్. జుట్టు విపరీతంగా ఊడిపోతుందా? ఎన్ని షాంపూలు వాడినా ప్రయోజనం లేదా? జుట్టు పలచబడిపోయి వాల్యూమ్ తగ్గిపోతుందా? అయితే ఇక అస్సలు కంగారు పడిపోకండి. మీ వంటింట్లో ఉండే బియ్యంతోనే ఒక అద్భుతమైన పరిష్కారం ఇక్కడ ఉంది. ఈ జెల్ కేవలం జుట్టు రాలడాన్ని ఆపడమే కాదు, కొత్త జుట్టును మొలిపించేలాగా చేస్తుంది. ఇందులో మనం వాడిన సహజమైన పదార్థాలు జుట్టు కుదుళ్లకు పోషణను అందించి జుట్టును స్ట్రాంగ్గా మారుస్తాయి. ఇక దీన్ని ఎలా తయారు చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలి అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో చూపిస్తాను. సో వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ మీ బ్యూటిఫుల్ హ్యాండ్స్ ఒక చిన్న లైక్ చేసి అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ పవర్ఫుల్ హెయిర్ ప్యాక్ని తయారు చేసుకోవడానికి ముందుగా మనకి కలబంద లీఫ్ అయితే కావాలి. ఇలాగా కలబంద లీఫ్ను కట్ చేసిన వెంటనే మనకి ఎల్లో లిక్విడ్ అనేది వస్తుంది కదండి. సో అదైతే మన హెయిర్కి వాడకూడదు అనమాట. ఇలాగా కట్ చేసిన వెంటనే మనం వాటర్లో అయితే పెట్టేయాలి ఒక 10 మినిట్స్ వరకు. తర్వాత నీట్గా వాష్ చేసేసుకోండి. వాష్ చేసుకున్న తర్వాత కలబందాను ఇలాగా ముక్కలుగా కట్ చేసేసుకోండి. చాలామంది నన్ను అడిగే క్వశ్చన్ అండి, నాకు కలబంద పడదు, కలబంద రాసుకుంటే నా హెయిర్ అనేది మొత్తం ఊడిపోతుంది, ఏం చేయాలి అని. మీరు కలబందాన్ని సరైన పద్ధతిలో వాడితే మీకు జుట్టు అనేది విపరీతంగా పెరుగుతుందండి. సో ముందుగా కలబందాను కట్ చేసిన వెంటనే ఆ ఎల్లో లిక్విడ్ అనేది చూసుకోకుండా మీరు మిక్సీ పట్టేసి ఆ ప్యాక్ని మీ హెయిర్కి పెట్టుకోవడం వల్ల జుట్టు అనేది ఊడిపోతుందండి. నిజంగా అలాగైతే ఊడిపోతుందన్నమాట. సో నేను చెప్పినట్టు ఇలాగ సరైన పద్ధతిలో తయారు చేసుకోండి, మీకు 100% రిజల్ట్ అనేది కనిపిస్తుంది. సో ముందుగా ఇలాగ ఒక బౌల్ అయితే తీసుకొని స్టవ్ పైన పెట్టేసుకోండి. అందులోకి ఒక గ్లాస్ వరకు డ్రింకింగ్ వాటర్ని పోసుకోండి. ఇప్పుడు అసలే సమ్మర్ సీజన్ కదండి. సో ఈ ప్యాక్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి హెయిర్కి. మీ హెయిర్ అనేది చిట్లిపోకుండా, డ్రై అయిపోకుండా ఈ ప్యాక్ని వాడిన తర్వాత మీ హెయిర్ అనేది చాలా సాఫ్ట్గా, షైనీగా, హెల్దీగా అయితే మెరుస్తుంది. సో తప్పకుండా ట్రై చేయవలసిన రెమెడీ అండి. ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో ముందుగా మనం కట్ చేసుకున్న అలోవెరాను ఇందులోకి అయితే వేసేసుకోండి. ఇక అలానే నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి బియ్యం రైస్ని అయితే వేసుకోవాలి. అసలు మీకు తెలుసా అండి, చైనీస్ వాళ్ళ జుట్టు ఎందుకు అంత ఒత్తుగా పొడవుగా ఉంటుందో ఈ రైస్ వాటర్ వల్లే. అందరి ఇళ్లలో రైస్ అనేది ఉంటుంది, కానీ ఎలా తయారు చేసుకుని ఎలా మన హెయిర్కి ఉపయోగించాలి అనేది తెలియదన్నమాట. సో అందుకే ఇలాగ ఒక్కసారి ట్రై చేయండి, మీకు జుట్టు రాలటం ఆగిపోయి జుట్టు ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. అందుకే మనం ఇందులోకి 2 స్పూన్ల వరకు బియ్యాన్ని అయితే వేసుకున్నాం. ఇక అలానే 1 స్పూన్ వరకు మెంతులని కూడా వేసేసుకోండి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి 1 స్పూన్ వరకు ఫ్లాక్స్ సీడ్స్ అండి, అవిసె గింజల్ని కూడా వేసుకోండి. ఫ్లాక్స్ సీడ్స్ ఉపయోగించడం వల్ల మన జుట్టు అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది, అంతేకాకుండా హెల్దీగా గ్రో అయితే ఉంటుంది. ఇది ఏదో మాటలతో చెప్పేది కాదండి, 100% రిజల్ట్నిచ్చే హోమ్ రెమెడీ అనమాట. ఇక అలానే నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి గుప్పెడ వరకు కరివేపాకుని కూడా వేసేసుకోండి. కరివేపాకుని వాడటం వల్ల మన జుట్టు అనేది తొందరగా తెల్ల జుట్టు రాకుండా ఎప్పటికీ మన జుట్టు అనేది నెల్లగా ఉండేలాగా చేస్తుంది. సో అందుకే మనం ఇక్కడ కరివేపాకునైతే యూస్ చేసాము. ఇలా వేసుకున్న ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ మనం ఒక 7 to 8 మినిట్స్ వరకు బాగా మరిగించాలి. అప్పుడే మనకి ఒక జెల్ లాగైతే ఫామ్ అవుతుంది. సో చాలా మంది జుట్టు ఊడిపోతుంది అని మార్కెట్లో దొరికే కాస్ట్లీ ప్రొడక్ట్స్ని వాడుతూ ఉంటారు, హెయిర్ షాంపూస్, హెయిర్ ఆయిల్స్ అని. వాటి వల్ల రిజల్ట్ అనేది మనకి 20% ఉంటుందండి, నష్టం అయితే 80% అనేది ఉంటుంది. ఎందుకంటే అవి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి అని అందులో కెమికల్స్ని అయితే మిక్స్ చేస్తూ ఉంటారు. ఇలా ఎటువంటి కెమికల్ లేకుండా న్యాచురల్గా మన ఇంట్లో దొరికే వస్తువులతోనే ఎంచక్కా మనం ఇలాగా హెయిర్ ప్యాక్స్ని తయారు చేసుకొని వేసుకోండి, సూపర్ రిజల్ట్ అనేది కనిపిస్తుంది. ఇక 7 to 8 మినిట్స్ మరిగించాము కదండి. ఇక స్టవ్ని ఆఫ్ చేసేసుకొని ఇలాగ ఒక బౌల్లోకి స్టైనర్ తోటి ఫిల్టర్ చేసేసుకోండి. ఇలాగా వేడిగా ఉన్నప్పుడే స్టైనర్ తోటి ఫిల్టర్ చేసేసుకోండి. చూస్తున్నారు కదా, మనకి ప్యాక్ అనేది పర్ఫెక్ట్గా తయారైందండి, ఒక జెల్ లాగా, అలానే ఒక ఆయిల్ లాగా అయితే కనిపిస్తుంది కదా. ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత బాగా వర్క్ అవుతుందో అండి. నేను చెప్పడమే కాదు, మీరు ఒక్కసారి ట్రై చేయండి. నేను ఇది వారానికి 2 సార్లు మాత్రమే యూజ్ చేశాను, అంతే. నా జుట్టు రాలటం ఆగిపోయి నా జుట్టు ఒత్తుగా పొడవుగా పెరిగింది. ఇలా రెడీ చేసుకున్న ఈ జెల్ను వేరొక బౌల్లోకి కొద్దిగా అయితే వేసుకొని పక్కకైతే పెట్టేసుకోండి. ఇలాగా వేరొక బౌల్లోకి ఎందుకు తీసుకున్నామో నేను చెప్తానండి. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. ఇక నెక్స్ట్ వచ్చేసి ఈ జెల్లోకి విటమిన్ ఈ క్యాప్సిల్ని అయితే వేసుకోండి. విటమిన్ ఈ క్యాప్సిల్ గురించి ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే కదా.
ఇది మన హెయిర్ కి అలానే స్కిన్ కి ఎంత బాగా వర్క్ అవుతుందో. సో అందుకే ఇక్కడ నేను ఒక విటమిన్ ఈ క్యాప్సిల్ అయితే వేసుకుంటున్నాను. దీని కాస్ట్ కూడా తక్కువే అండి. ఒక్కసారి తెచ్చుకొని పెట్టుకుంటే మనం ఎంచక్క మన హెయిర్ కి స్కిన్ కి వాడుకోవచ్చు. ఇక ఈ జెల్ ను ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. సో చాలా మంది నాకు కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారండి విటమిన్ ఈ క్యాప్సిల్ని స్కిప్ చేయొచ్చా అని. సో స్కిప్ చేయొచ్చండి. మీ దగ్గర విటమిన్ ఈ క్యాప్సిల్ లేదు అనుకుంటే దాని ప్లేస్లో మీరు రెగ్యులర్గా ఏ ఆయిల్ని అయితే యూస్ చేస్తున్నారో ఆ ఆయిల్ని 1 స్పూన్ వరకు యాడ్ చేసేసుకోండి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి క్యాస్ట్రోల్ ఆయిల్ అండి, ఆముదం నూనెని కూడా వేసుకోవాలి. ఈ ఆముదం నూనెను 1/2 టీ స్పూన్ వరకు యాడ్ చేసేసుకోండి. ఎక్కువేమీ అవసరం లేదండి. ఇలాగా 1/2 టీ స్పూన్ వరకు వేసుకుంటే సరిపోతుంది. ఇది ఎక్కువగా జిడ్డు అనేది ఉంటుందన్నమాట, అందుకే 1/2 టీ స్పూన్ వరకు యాడ్ చేసేసుకోండి. ఇక ఇలా వేసుకున్న వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. ఇలా రెడీ చేసుకున్న ఈ జెల్ను మీ హెయిర్కి అయితే అప్లై చేసుకోండి. ముందుగా మీ హెయిర్ని ఎటువంటి చిక్కులు లేకుండా మీ జుట్టుని ఒకసారి దువ్వేసుకోండి. తర్వాత ఈ జెల్ను మన చేతిలోకి కొద్దిగా తీసుకుంటూ మీ హెయిర్కి రూట్స్ నుంచి టిప్స్ వరకు అప్లై చేసేసుకోండి. ముందుగా స్కాల్ప్కి అయితే అప్లై చేయాలండి. పాయగా హెయిర్ని తీసుకుంటూ మధ్యలో స్కాల్ప్కి పట్టించేలాగా అప్లై చేసేసుకోండి. మీకు అప్లై చేసుకోవడం రాకపోతే ఎవరితో అయినా హెల్ప్ తీసుకొనైనా ఎంచక్కా అప్లై చేసేసుకోండి మీ హెయిర్కి. నిజంగా చెప్తున్నానండి, ఇది ఒక మ్యాజిక్ లాగా పనిచేస్తుంది. ఇలాగా మీ హెయిర్కి అప్లై చేసుకొని ఒక 30 to 40 మినిట్స్ వరకు మీ హెయిర్ పైన అలాగే ఉంచండి. తర్వాత షాంపూని అయితే ప్రిపేర్ చేయబోతున్నాం. ముందుగా బౌల్లోకి కొద్దిగా జెల్ని అయితే తీసుకొని పక్కకైతే పెట్టేసుకున్నాం కదండి. సో ఆ జెల్లోకి మీ ఫేవరెట్ షాంపూ ఏదైతే ఉంటుందో, మీరు రెగ్యులర్గా ఏ షాంపూని అయితే యూస్ చేస్తున్నారో ఆ షాంపూని ఇందులోకి మీకు ఎంత కావాలో అంత వేసేసుకోండి. ఇక బాగా మిక్స్ చేసేసుకోండి. ఇందులోకి మీరు కావాలి అనుకుంటే ఇంకొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసేసుకోండి. మనం కుంకుడుకాయ రసంతో ఎలాగైతే తలస్నానం చేస్తామో అలాగా ఈ వాటర్ని కూడా మీ హెయిర్ పైన కొద్దిగా వేసుకుంటూ తలస్నానం చేసేయండి. మీరు మీ హెయిర్కి ఆ జెల్ని అప్లై చేసుకున్న తర్వాత మీ హెయిర్ పైన షవర్ క్యాప్ని అయితే పెట్టేసుకోండి, ఎందుకంటే ఆరిపోకుండా ఉంటుంది. ఒక 30 to 40 మినిట్స్ అయిన తర్వాత మీరు ఫస్ట్ నార్మల్ వాటర్ తోటి క్లీన్ చేసేసుకోండి. తర్వాత నేను చూపించిన ఈ షాంపూ తోటి మీరు హెడ్ బాత్ చేసేయండి. మనం తయారు చేసుకున్న ఈ హెయిర్ ప్యాక్ అనేది మనకి 1 వీక్ వరకు స్టోర్ చేసుకోవచ్చు అండి. మనం ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవచ్చు, అస్సలు పాడవదన్నమాట. ఇలా రెడీ చేసుకున్న ఈ షాంపూ తోటి ఇలాగా హెడ్ బాత్ చేసేయండి. లేదు ఈ ప్యాక్ ని మీ హెయిర్ కి అప్లై చేసుకోవడానికి టైం లేదు అనుకున్నప్పుడు మీరు ఓన్లీ షాంపూ చేస్తూనే మీ జుట్టుని పెంచుకోవచ్చు. మనం రెడీ చేసుకున్న ఈ హెయిర్ ప్యాక్ జెల్లోకి మీరు షాంపూని మిక్స్ చేసేసుకొని మీరు వారానికి 2-3 సార్లు తలస్నానం చేయొచ్చండి. చాలా బాగా వర్క్ అవుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, నా హెయిర్ అనేది హెడ్ బాత్ చేసిన తర్వాత నా హెయిర్ చూడండి ఎంత బాగా షైనీగా, సిల్కీగా, హెల్తీగా కనిపిస్తుందో కదా. అది నిజంగా నా హెయిరేనండి, అది నేనేనండి. చాలా మంది మీ హెయిర్ చూపించండి అని అడుగుతున్నారు. అది విగ్గేమి కాదండి, నా హెయిరే, నా ఒరిజినల్ హెయిరే అండి. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సూపర్గా రిజల్ట్ అనేది కనిపిస్తుంది. ఇక ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ మీ బ్యూటిఫుల్ హ్యాండ్స్ ఒక చిన్న లైక్ చేయండి.